లాస్ట్ వీక్ నాకొక కేక్ ఆర్డర్ వచ్చింది. ఏం జరిగిందంటే, ఆ కస్టమర్ నాకు ఒక ఫోటో పంపించి, "ఈ ఫోటోలో ఎలా ఉందో అలాగే కావాలి. మీరు చేయగలరా?" అని క్వెషన్ చేశారు. ఫస్ట్ నేను ఆ ఫోటోని చూసుకొని ఒక సెకండ్ నవ్వుకున్నాను. ఎందుకో తెలుసా? అది నేను చేసిన ఫోటోనే. నా క్యాటలాగ్ గూగుల్‌లో పెట్టున్నాను. సో, ఆ ఫోటోనే వాళ్ళకి నచ్చి మళ్ళీ తిరిగి నాకు పంపించి, ఇలాగే కావాలని అడగడం. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ యామ్ ఫేసింగ్ దిస్ మొమెంట్. ఎందుకంటే ఇంతవరకు వేరే ఎవరో చేసిన కేక్ ఫోటోస్‌ని నాకు పంపించి, ఇలా మీరు చెయ్యగలరా అని అడుగుంటారు. కానీ ఫస్ట్ టైమ్ నా ఫోటో అంటే నేను కేక్ చేసిన ఫోటోని మళ్ళీ నన్ను చేయగలరా అని అడగడం అన్నమాట. సో, చాలా ఫన్నీ అనిపించింది. బట్ వాళ్ళకి నేను తర్వాత చెప్పాను. ఇది నేను చేసిందేనండి. మన బిజినెస్ నేమ్ కూడా ఉంటుంది. బేక్ యార్డ్స్ అని చెప్పేసి. సో, నేను చేసిన కేక్‌ని నేను మీకు ఇంకా అంతకన్నా నీట్‌గా బాగా చేసిస్తాను అని చెప్పి వాళ్ళడిగిన విధంగానే ఆ డిజైన్‌కి కావాల్సిన టెడ్డీ బియర్, ఇంకా ఒక లాడర్ పెట్టి, ఒక చిన్న క్యూట్ టెడ్డీ బియర్‌ని కింద పెట్టి, బెలూన్స్ తోటి, క్లౌడ్స్ తోటి నీట్‌గా డిజైన్ చేసి ఫినిషింగ్ అయితే ఇచ్చాననమాట. డిజైనింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక నేను రియలైజ్ అయిందేంటంటే, ముందు చేసిన కేక్ కంటే ఇప్పుడు చేసిన కేక్ ఇంకా బాగొచ్చిందనమాట ఔట్‌పుట్. సో, ఈ కేక్‌ని ఎలా చేయాలి ఫుల్ డీటెయిల్‌గా ఈ టెడ్డీ బియర్ గురించి ప్రతి ఒక్క దాని గురించి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్‌ని కింద ఇస్తున్నాను. చూసి తెలుసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చింటే కనుక ఒక చిన్న లైక్ ఇస్తూ సపోర్ట్ చేయండి.